మాయ అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు మాయ అంటే మాంత్రిక విద్య లేదా ఏదో మోసం ఇంక ఏమీ లేదని అనుకుంటుంటారు. కాని మాయ అంటే సరైన అర్థం ఇది కాదు. మాయ అంటే సత్యాన్ని దాచేసి అసత్యాన్ని చూపించే శక్తి. ఇది కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. దీనినొక ఉదాహరణతో చూద్దాం. చీకట్లో నేలపై ఒక తాడు ఉంది. కాని చీకటి వల్ల అది స్పష్టంగా కనిపించదు. అప్పుడు మనకు అది పాములా కనిపిస్తుంది. ఇక్కడ నిజంగా ఏమి ఉంది? తాడు ఉంది, పాము లేదు. కాని మనకు పాము కనిపించింది. ఎందుకు? ఎందుకంటే తాడు యొక్క అసలు స్వరూపం మనకు తెలియలేదు. ఈ తెలియకపోవడాన్ని అవిద్య లేదా అజ్ఞానం అంటారు. ఈ అవిద్య వల్లే తాడు పాములా కనిపించింది. ఇదే విధంగా ఈ ప్రపంచం కూడా బ్రహ్మంపై కనిపిస్తున్న ఒక ఆభాసం లేదా భ్రమ. అంటే బ్రహ్మమే పరమసత్యం. కాని ఆ సత్యం తెలియకపోవడం వల్ల రకరకాల వస్తువులుగా, నామరూపాలుగా అన్నీ నిజంలా కనిపిస్తున్నాయి. ఈ కనిపించే భ్రమనే మాయా అంటారు. అద్వైత వేదాంతం చెప్తోంది మాయకు రెండు ప్రధాన శక్తులున్నాయి. ఒకటి ఆవరణ శక్తి. ఆవరణ అంటే మూసివేయడం లేదా కప్పివేయడం. అంటే సత్యాన్ని దాచేయడం. తాడు ఉదాహరణలో తాడు ఉన్నా అది స్పష్టంగా కనిపించలేదు. అంటే తాడు స్వరూపం కప్పివేయబడింది. అదే ఆవరణశక్తి. రెండు విక్షేపశక్తి. విక్షేప అంటే మరొకటి ప్రదర్శించడం. తాడుమీద పాము కనిపించింది. అది నిజం కాదు. కాని మనకు అది నిజంలా కనిపించింది. ఇదే విక్షేపశక్తి. అందువల్ల మాయ రెండు పనులు చేస్తుంది. ఒకటి సత్యాన్ని దాచుతుంది. రెండు అసత్యాన్ని చూపిస్తుంది. మాయ వల్ల జగత్తు ఎలా కనిపిస్తుంది? బ్రహ్మమే పరమసత్యం. కాని మాయ వల్ల ఈ ప్రపంచం వేరుగా కనిపిస్తుంది. మనకు నేను, నువ్వు, వాళ్ళు అని భేదం కనిపిస్తుంది. అసలు వాస్తవానికి అన్నీ ఒకే చైతన్యం. కాని మాయ వల్ల విభిన్నంగా కనిపిస్తుంది. దీనిని అర్థం చేసుకోడానికి మరో ఉదాహరణ చూద్దాం. ఒక బంగారముంది. ఆ బంగారంతో ఉంగరం, గొలుసు, కంకణం లాంటి వస్తువులు తయారుచేస్తారు. రూపాలు వేరు, పేర్లు వేరు. కాని వాటి సారమేమిటి? బంగారం. అలాగే ఈ ప్రపంచంలో కనిపిస్తున్న అన్ని రూపాల సారం బ్రహ్మమే. కాని మనం నామరూపాలనే చూస్తున్నాం. సారం కనిపించడం లేదు, గ్రహించడం లేదు. ఇదే మాయ ప్రభావం. చివరి సత్యం బ్రహ్మసత్యం, జగత్తు మిథ్య. అంటే బ్రహ్మమే నిజమైన సత్యం. ప్రపంచం మాత్రం మాయ వల్ల కనిపిస్తున్న ఒక ఆభాసం. సత్యం తెలుసుకున్నప్పుడు మాయ ప్రభావం తనంతట తానే తొలగిపోతుంది.